హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైండ్తో మాటలు. ఏంటి ఈరోజు మన ఫెస్టివల్ మార్నింగ్ హెడ్ బాత్ చేసి వీడియో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు కదా? కాదండి. సో ఇది నా ఫస్ట్ డిఐఎంఎల్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక. సో ఇది కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఒక స్పెషల్ డే రోజు స్టార్ట్ చేద్దామని స్టార్టింగ్ నుంచి హోల్డ్లో పెట్టుకుంటూ వచ్చాను అనమాట. సో ఈ రోజే ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, మా స్పెషల్ డేని ఇంకా స్పెషల్గా ఒక మెమొరీ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ డిఐఎంఎల్ స్టార్ట్ చేశాను. ఏంటి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? చెప్తాను. సో మా యానివర్సరీ త్వరలో రాబోతోంది. ఇట్స్ అవర్ సెకండ్ యానివర్సరీ. సో నాకు ప్రతి యానివర్సరీకి ప్రతి బర్త్డేకి మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేయడం ఒక ఆనవాయితీ అనమాట. సో ఇది మా సెకండ్ యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీకి కూడా ఇలాగే ఒక సర్ప్రైజ్ చేశాను, బట్ అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ ఇంకా లేదనమాట. సో ఈసారి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇది రికార్డ్ చేసి ఒక మెమొరీలా కూడా సెక్యూర్ చేద్దామని చెప్పేసి ఈరోజే నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇది మై ఫస్ట్ డిఐఎంఎల్ విత్ స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. సో దీని వెనుక బ్యాక్గ్రౌండ్ చెప్తాను. యాక్చువల్లీ ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి ఒక ఈవెంట్కి వెళ్ళాలన్నమాట. సో నైట్ వరకు నేను వస్తాననే చెప్పాను. మార్నింగ్ లేసి కాస్త ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాను అనమాట. నేను రాను అని చెప్పేసి. సో చేసేది ఏం లేక ఆయన వెళ్ళిపోయారనమాట. అది ఎందుకు చేశాను అని అంటే, ఈ సర్ప్రైజ్ చేయాలంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలి. సో మాకు ఒక ఆనవాయితీ ఉందనమాట. సో ప్రతి యానివర్సరీకి ప్రతి బర్త్డేకి నేను ఆయన పక్కా లీవ్ తీసుకొని ఇద్దరు బయటికైనా వెళ్తాము, ఇంట్లో అయినా ఉంటాము అలా అనమాట. సో లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ యానివర్సరీకి లండన్ వెళ్ళాము. అందుకని చెప్పేసి ఆ ప్లాన్ ఆల్రెడీ మేము వేసుకున్నాం కాబట్టి నేను ఒక 15 days ముందే ఇలానే ఎప్పుడో నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో సేమ్ రొటీన్ అగైన్. ఐఎమ్ ప్రిటీ డామ్ షూర్ మా యానివర్సరీకి కూడా మేము ఎలాగో లీవ్ తీసుకుంటాము, ఇంట్లో ఉంటాము ఆర్ బయటికి వెళ్తాము. అప్పుడు ప్లాన్ నాకు తెలియదు. సో ఆ రోజు నేను ఆయనను సర్ప్రైజ్ చేయలేను. సో సర్ప్రైజ్ అంటే ఆయన లేనప్పుడే చేయాలి కాబట్టి నాకు టైం దొరికినప్పుడు నేను ఆ సర్ప్రైజ్ చేసేస్తాను అనమాట. అది సంగతి. సో లేవగానే ఫస్ట్ స్నానం చేసేసి కూర్చున్నాను. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అని అంటే, త్వరగా స్కిన్ కేర్ అవన్నీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నేను దగ్గరలో ఉన్న గ్రాసరీ షాప్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొని రావాలన్నమాట. ఆ సామాన్లు ఏంటి, నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను, నా దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలియదు. సో లెట్స్ సీ హౌ ద డే గోస్ అండ్ హౌ ద సర్ప్రైజ్ గోస్. కమ్ విత్ మీ. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను. సో ఎక్కువ దూరం ఏం లేదు, ఇంటి నుంచి ఒక 10 minutes వాక్ అనమాట. వెదర్ ఒకేజ్గా ఉంది, వాన్ అయితే లేదు. బట్ యాజ్ యూ నో ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా గాలి ఉంటుంది ఇక్కడ. బట్ రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ నడుస్తుంటే, నేను లాస్ట్ ఇయర్ సేమ్ స్టోర్కి లాస్ట్ ఇయర్ సేమ్ స్టోర్కి ఫస్ట్ యానివర్సరీ సర్ప్రైజ్ కోసం వెళ్ళి తీసుకొచ్చిందండి. అండ్ అప్పుడు క్వైట్ వింటర్ ఉండే అనమాట. సో నేను లాంగ్ జాకెట్ వేసుకొని ఆ చలిలో వెళ్ళాను. బట్ ఇప్పుడు చిన్న చేంజ్ ఏంటంటే షార్ట్ జాకెట్తో వెళ్తున్నాను అనమాట.
సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో నాకేమేమి కావాలో నేను అన్నీ తీసుకొచ్చేసాను అన్నమాట. వెదర్ చాలా కొంచెం రిటర్న్లో చాలా సతాయించింది ఉండే, అందుకని చెప్పేసి నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. రీసెంట్లీ ఇండియా వెళ్ళి ఉండే అనమాట. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ కొన్ని సామాన్లు అన్నీ తీసుకొచ్చేసాను అనమాట. నేను ఇలాంటి వాటికి కాస్త ప్రీ ప్లాన్డ్ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇక్కడ వెళ్ళి ప్రతి షాప్లో వెతకడం అంటే కొంచెం పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు. సో బై వాక్ వెళ్ళి ప్రతి ఒక్కటి పిక్ చేయడం అంటే కొంచెం కష్టం. అందుకే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే కొన్ని తీసుకొచ్చేసాను అనమాట. సో ఇవి కొన్ని బెలూన్స్ అండ్ ఇవి మన పార్టీ పాపప్స్లో వస్తాయి కదా అవి. అండ్ ఇది వచ్చేసి నెంబర్ 2 బికాస్ ఇట్స్ అవర్ 2nd యానివర్సరీ. అండ్ ఇది కేక్ టాపర్ అండ్ హార్ట్ షేప్ బెలూన్స్, క్యాండిల్స్ అండ్ ఇది మన బ్యానర్. నాకు సీరియస్లీ ఏమీ ప్లాన్ లేదు. నేను ఇండియాలో ఆ స్టోర్కి వెళ్ళగానే నాకు ఏవేవైతే కనిపించాయో, ఏవేవైతే బాగున్నాయో అన్నీ వేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు ఇంట్లో ఇది ఎక్కడ చేస్తానో కూడా నాకు ఐడియా లేదు. జస్ట్ దట్ నా దగ్గర ఉన్న సామాన్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని నాకు ఏమేమి కావాలో ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చేసాను. ఎక్కడ చేయాలి ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. అండ్ నేను ఒక పిచ్చి పని ఏం చేశాను తెలుసా, నేను యాక్చువల్లీ ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను ఇండియా నుంచి. అది ఇప్పటివరకు దాచిపెట్ట. ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 6 months నేను వచ్చి అప్పటి నుంచి దాచిపెడుతూనే ఉన్నాను అనమాట. సో దాన్ని వ్రాప్ చేయడానికి ఏమంటారు దాన్ని, ఒక తాడులా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు. సో ఆ తాడు నేను ఇండియా నుంచి తెచ్చాను. గిఫ్ట్ కార్డ్ ఇక్కడ కొందాంలే అని అనుకున్నాను. బట్ ఇప్పుడు వెళ్ళేసరికి హడావుడిలో గిఫ్ట్ కార్డ్ తేవడం మర్చిపోయాను. దాన్ని ఎలా వ్రాప్ చేయాలి అనేది పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు. సో ఇంట్లో A4 size పేపర్స్ తప్పితే పెద్ద కలర్ఫుల్ స్టఫ్ ఏం లేదు. సో ఆ A4 size పేపర్స్తోనే మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా రాదు. చూద్దాం ఎలా చేస్తాను. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ విత్ మై ప్యాకింగ్ స్కిల్స్. సో A4 size పేపర్స్ అండ్ కొన్ని నోట్ ప్యాడ్స్ తీసుకొచ్చాను. ఏదైనా కొంచెం కలర్ఫుల్ యాడ్ చేద్దామని. ఎలా చేస్తానో తెలీదు. స్టార్ట్ అయితే చేస్తాను, చూద్దాం. ఫైనల్లీ ఏదో అలా ప్యాక్ చేసేసాను. ఎక్కడ దొరికితే అక్కడ పేపర్ కట్ చేసేసి మడత పెట్టేశాను. ఆల్మోస్ట్ మనం ముగ్గేసేటప్పుడు ఏదైనా తప్పు అయితే అలా ఇలా తిప్పేసి తిప్పుడు ముగ్గు అంటాం చూడండి, ఆ లెవెల్లో ఏదో ట్రై అయితే చేశాను. ఈ థ్రెడ్ ఇందాక నేను చెప్పింది ఇదే అనమాట. ఇదేంటి ఏదో ఫస్ట్ ఎయిడ్ బ్యాండ్ వేసినట్టు వేస్తున్నా నేను. వెయిట్ ఒక 2 seconds. నేను ఒక ట్యూటోరియల్ చూసి వచ్చి కట్టడానికి ట్రై చేస్తాను. కామెడీ ఒకటి చెప్తాను. ఇదేదో నాకు వీడియో కనిపించింది, బాగుండే. ఆల్మోస్ట్ చేయడానికి దగ్గరలో ఉన్నాను, లైక్ దగ్గరకు వచ్చాను. థ్రెడ్ సరిపోవట్లేదు. మేబీ నేను వేరే ట్యూటోరియల్ ఏదైనా వెతకాలి. సో ఇవేవి అయ్యే పనులలాగా అనిపించట్లేదు, అందుకే లైట్గా ఇలా ముడి వేసేసి వదిలిపెట్టాను. దీని మీద లైట్గా ఏదైనా డెకరేట్ చేసేస్తాను. సో కొన్ని హార్ట్స్ అయితే కట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని వీటి మీద లైట్గా కలర్ఫుల్ కోసం పేస్ట్ చేసేస్తాను. హార్ట్ ఫర్ యూ ఇలాంటిది ఒకటి కింద నా ఛానల్ పక్కన కనిపిస్తుంది, దాన్ని కొట్టేసేయండి. సో ఫైనలీ ఐ డిడ్ ఇట్. లైట్గా వైట్ A4 size పేపర్లా కాకుండా కొంచెం హార్ట్ షేప్స్ కట్ చేసి పేస్ట్ చేశాను. ఇస్ ఇట్ విజిబుల్? యా. సో మీ ఇంట్లో గిఫ్ట్ పేపర్ లేదా? సో A4 size పేపర్స్ ఉన్నా, చిన్న చిన్న కలర్ పేపర్స్ ఉన్నా ఇలా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ చేసేవారు నాకు తెలియదు, ఏదో సక్సెస్ అయింది కాబట్టి బిల్డప్ ఇస్తున్నా. ఓకే, సో అట్లీస్ట్ ప్లెయిన్ లేకుండా ఇట్స్ లుకింగ్ బిట్ కలర్ఫుల్. ఎఫర్ట్స్ మ్యాటర్స్ అండి, ఎఫర్ట్స్. చేసిన మెస్ అంతా క్లియర్ చేసేసి నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోదాం.
యా, సో ఫైనల్గా ఇప్పుడే డెకరేషన్ అయిపోయింది. లైట్గా రెడీ కూడా అయిపోయాను. ఒక శారీ కట్టేసుకున్నాను. సో డెకరేషన్ ఎలా వచ్చిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అదనమాట మన డెకరేషన్. సో డెకరేషన్ రెడీ, నేను రెడీ, ఫ్లవర్స్ రెడీ, క్యాండిల్స్ రెడీ, ఐ లవ్ యూ బ్యాక్ డ్రాప్ రెడీ, అంతా రెడీ అయిపోయింది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రియల్ మ్యాన్ ఆఫ్ ద షో. ఆయన రాగానే సర్ప్రైజ్ చేసేస్తే చూడాలి ఎలా ఉంటుందో. డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా అంతా అయిపోయాయి. సో వీఆర్ డన్ ఫర్ ద డే. పెండింగ్ ఏమైనా ఉంది అని అంటే కేక్ రావాలి అండ్ క్యాండిల్స్ వెలిగించాలి, అంతే. కేక్ ఫ్రిడ్జ్లో ఉంది, చల్లగా ఉండమ్మా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను. సో ఆయన రావడానికి ఇంకో 30 minutes పడుతుందంట. సో ఆ టైం ఎస్టిమేషన్ ప్రకారం నేను క్యాండిల్ తీసుకొచ్చేసి క్యాండిల్ టాపర్స్ పెట్టేసి లైట్ చేసేసి లైట్ ఆఫ్ చేసేసి డోర్ మూసేసి సర్ప్రైజ్. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? మనం ఎప్పుడైతే టైం కోసం వెయిట్ చేస్తామో అప్పుడు మేబీ వాచ్లో ముళ్ళు ఆగిపోయిందనో, లేదా సెల్ అయిపోయిందనో, లేదా వాచ్ పనిచేయట్లేదనో అని. నేను లిటరలీ 30 minutes కోసము 30 hours నుంచి వెయిట్ చేస్తున్నట్టుంది. 7 అయింది, 7:30 వరకు అయినా రావాలి. బట్ ఆ 30 minutes ఏదో నాకు ముళ్ళు తిరగట్లేదు అన్న సెన్స్లో ఉంది. ఐ డోంట్ నో. యా, మీకు నా అవుట్ఫిట్ చూపించాలా? సో దిస్ ఈజ్ మై శారీ, డ్యూయల్ షేడెడ్ కలర్ అనమాట. యా, అగైన్ దీని డీటెయిల్స్ కావాలా? పక్క కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లింక్స్ ఇస్తాను. అనేది ఇండియా నుంచే తీసుకొచ్చాను. యా, సో కేక్ టాపర్స్ అన్నీ పెట్టేశాను. హార్డ్లీ ఇంకో 10 minutesలో వచ్చేస్తారు. సో ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, ఇది యాక్చువల్లీ కిటికీలో పెట్టా కదా, ఇది మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. సో అక్కడి నుంచి ఆయనకి నేను లైట్ వేస్తే క్లియర్గా ఈ డెకరేషన్ బయట నుంచి అర్థమవుతుంది. టెస్టింగ్ కెమెరా యాంగిల్ అనమాట. సో యాక్చువల్లీ ఆయన రాగానే పైకి రాడు, ఎందుకంటే ఆయన కొంచెం గ్రాసరీస్ తీసుకొస్తున్నారు. అది ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చేసరికి మనకు ఒక 5 minutes ఆఫ్ టైం ల్యాప్స్ ఉంటుంది. అప్పట్లోపు నేను క్యాండిల్స్ పెట్టేసి లైట్స్ ఆఫ్ చేసేస్తాను. Happy anniversary! Thank you. Wish you the same. Thank you. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. జరిగింది ఏంటంటే, నేను ఆయన ఎమోషన్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ వేలో వస్తూ చెప్పాను కదా కిటికీలో నుంచి కనిపిస్తుందని చెప్పి, ఆయన ఆల్రెడీ అక్కడ చూసి ఆయననే వీడియో రికార్డ్ చేస్తూ పైకి వచ్చారనమాట. సో ఆ క్లిప్పింగ్ కూడా మీరు చూసే ఉంటారు. సో సర్ప్రైజ్ కాస్త సర్ప్రైజ్ లానే ఉంది, బట్ ఇంట్లోకి వచ్చాక కాకుండా బయట నుంచి సర్ప్రైజ్ అయ్యి వచ్చారనమాట. సో ఆయన ఎమోషన్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నా ఎమోషన్ ఆయన క్యాప్చర్ చేశారు. సో ఇలా సాగింది నా సర్ప్రైజ్ వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చితే పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది? చూడు, నాకు ఇచ్చిన సర్ప్రైజ్ రెస్పాన్స్. సీరియస్లీ Yes. గైస్, సర్ప్రైజ్లో ఇంకో సర్ప్రైజ్ అంటే ఇదే అనుకుంటా. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి అనే కదా చెప్తాను. వి ఆర్ గోయింగ్ ఫర్ టర్కీ. సో అదే టికెట్స్ ప్రింట్ చేసి ఇచ్చారనమాట. టికెట్స్ డీటెయిల్స్ చూపించదు కాబట్టి చూపించట్లేదు. ఏదో అంటారు చూడండి, ఒక సర్ప్రైజ్లో ఇంకో సర్ప్రైజ్ రావడం అంటే అది ఇదే అనమాట. నేను ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఆయన కింది నుంచే సర్ప్రైజ్ అయితే పైకి వచ్చి
నా సర్ప్రైజ్ని రికార్డ్ చేస్తూ నాకే ఒక కొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. సో చెప్పాను కదా మార్నింగే మీకు మేము యానివర్సరీకి పక్కా ఏదో ఒక ప్లాన్ చేస్తాము, ఏదో ఇంట్లో అయినా ఉంటాము బయట అయినా ఉంటాము అని చెప్పేసి. హియర్ ఇస్ ద ప్రూఫ్. నాకు తెలియకుండానే ఆయన నాకు టర్కీ ట్రిప్ గిఫ్ట్ ఇచ్చారు యానివర్సరీ. ఐఎమ్ ఎక్సైటెడ్. ఇప్పుడు మీ అందరికీ టర్కీ ట్రావెల్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. ఐఎమ్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ నాకు ఐటనరీ కూడా తెలీదు, నేను వెళ్ళి చెక్ చేయాలి అసలు ఏంటి ఏందని, నాకు ఇప్పుడే తెలిసింది. సో యా, దీని సంగతి పక్కన పెడితే ఇలా సాగింది నా సర్ప్రైజ్ వీడియో. నేను నా హస్బెండ్కి ఇచ్చిన సర్ప్రైజ్ అండ్ మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అయిన సర్ప్రైజ్. యా, ఇదే ఈరోజు వీడియో. సో మీ అందరికీ నా సర్ప్రైజ్ నచ్చితే, అలాగే మా హస్బెండ్ సర్ప్రైజ్ నచ్చితే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మైనతో మాటలు. థ్యాంక్ యూ.